సవాళ్ల దారిలో ప్రయాణించే క్రమంలో విజయం ఒక్క రోజుతో రాదు. ఆ దారిలో అవిశ్రాంతిగా సాగితేనే విజయం చేరువవుతుంది. దానిని నిజం చేస్తూ పేదరికాన్ని జయించే ప్రయత్నం చేస్తుంది నిర్మల్ జిల్లా సెర్ప్. మహిళా ఐక్యతా శక్తికి ప్రతిరూపమైన ఆ కథ ఏంటో తెలుసుకుందాం. పేదరికం నుండి బయటపడి ఆర్థిక సాధికారత సాధిస్తున్న అతివల కథ ఇది. బీడీలు చుడుతూ పొగచూరిపోతున్న జీవితాల్లో పొదుపు పొద్దుపొడుపుగా మారి ఆ వెలుగు రేఖలు మహిళల ఆత్మవిశ్వాసాన్ని వికసింపజేసిన వాస్తవం ఇది. మహిళ స్వయం శక్తిగా మారితే ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది అని చెప్పడానికి ఓ ఉదాహరణ. ఇదంతా ఎక్కడంటారా? లింగ సమానత్వంలో అగ్రభాగాన ఉండి తెలంగాణ రాష్ట్ర ఉత్తరాన కొలువైన నిర్మల్లో. ఇప్పుడు నిర్మల్ అంటే నిమ్మనాయుడు ఘనకీర్తి, నిర్మల్ కొయ్యబొమ్మల అందమే కాదు, మహిళా సంఘాల విజయాన్ని కూడా వీటికి జోడించాలి. ఒక శక్తివంతమైన ఆలోచన మనసులో ఉంటే సంకల్పం తోడుగా దాన్ని ఎలా సాధించవచ్చు అనే దానికి నిదర్శనం నిర్మల్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మ్. ఎకరంన్నర కన్నా తక్కువ పొలంలో ఉన్నవారు కూడా ఎలా లాభసాటి వ్యవసాయం చేయవచ్చు అనే దానికి ఉదాహరణ ఈ ఫామ్. వ్యవసాయాధారిత జిల్లాలో చిన్న సన్నకారు రైతుల సాంప్రదాయ ఏకపంట ఆలోచనలో మార్పు తీసుకువచ్చే విధంగా పొలాన్ని లీజుకు తీసుకుని మరీ ఈ మోడల్ రూపొందించి అభివృద్ధి చేశారు. దానికి ఫలితం ఈ ఇంటిగ్రేటెడ్ ఫామ్. ఇందుకు గాను ఢిల్లీ వేదికగా రెవల్యూషనరీ విమెన్ ఎంపవర్మెంట్ అవార్డును సైతం అందుకున్నారు. మనం చెప్తేనే ప్రజల్లోకి వెళ్తుంది. మహిళ అనేది చెప్తే పబ్లిక్లోకి వెళ్తుంది. కాబట్టి మనమే ఎందుకు ఇది ట్రై చేయకూడదు? అగ్రికల్చర్ మీద చేస్తే ఎట్లా ఉంటుంది? ఎందుకంటే అగ్రికల్చర్ చేస్తే వ్యవసాయం దండగి అనే టైప్లో ఉండి ఆ భూమి అంతా రియల్ ఎస్టేట్ అయిపోవడము, వీళ్ళేమో కూలీలాగా పనిచేయడము, అబీడీలు ఇంకా వేరే వేరే చేయడము అనే దాంతో ఈ ఆలోచన వచ్చిందనమాట. సో మేమేం చేసాము, ఆఫీస్కి దగ్గరలో ఎక్కడైనా ల్యాండ్ ఉంటేనంటే ఎవరైనా వచ్చి చూసుకోవడానికి కూడా ఒక మోడల్ ఫామ్గా ఉంటుంది అనే ఉద్దేశంతో వెతికాము. అప్పుడు మనకి దగ్గరలో గవర్నమెంట్ ల్యాండ్ ఏం లేదైతే ఇది లీజుకి తీసుకున్నాం. ఇది 1.5 ఎకర్ కూడా లేదు. 1.5 ఎకర్ కూడా లేదు. కాకపోతే ఏంటంటే దగ్గర ఉంది, హైవేకి దగ్గర, ఎవరైనా విజిట్ చేయడానికి కానీ అట్లా బాగుంటుంది అని చెప్పేసి ఈ భూమిని తీసుకోవడం జరిగింది. ఇదేంటంటే అసలు వ్యవసాయం చేసేవాళ్ళు కాదు, దీన్ని ఏమంటారు చౌడు నేల, అంటే వ్యవసాయానికి పనికిరాదని వదిలేశాడు. ఏదో కొంచెం చేసి అప్పుడు వదిలేసి ఉన్నదాన్ని మేము ఏం చేసాము, సరే అగ్రికల్చర్ అంటే టోటల్ ఈ వరి లేకపోతే ఈ కూరగాయలు పంచడం అట్లా కాకుండా ఇంటిగ్రేటెడ్ మోడల్లోని డెవలప్ చేయాలనేది ఆలోచన వచ్చింది. ఇంటిగ్రేటెడ్ అనగానే ఏం చేసాము, ఎన్ఆర్ఈజిఎస్లోనే ఏం చేసాము, ఈ కోళ్ల ఫారం ఒకటి, అలాగే ఈ గోట్ షెడ్ ఒకటి, అంటే గొర్రెలు కోళ్ళు. దీంతో పాటు మాకు అక్వా రెగ్యులేటరీ సిస్టమ్ అని చెప్పేసి ఒకళ్ళు మా దగ్గరకు వచ్చారు. మోడల్ పెడతాం మేడం, సక్సెస్ అయితే మీరు బయట రైతులకి పెట్టొచ్చానంటే దాన్ని ఒకటి ట్రయల్ బేసిస్లో ఇక్కడ ఫిట్ చేయించాం. సో దీంతో ఏమైంది, కోడి నుంచి వచ్చే వేస్ట్, గొర్రెల నుంచి వచ్చే వేస్ట్ కోసం కంపోస్ట్ బిన్, నాడెప్ కంపోస్ట్ బిన్ కట్టించాం. అది కట్టించిన తర్వాత ఈ ఫిష్ ఏంటంటే ఫస్ట్ ఒక 3 months వరకు మనకి దీనిలోని పెరుగుతుంది ట్యాంక్లో. ఆ పెరిగినప్పుడు ఆ రోజు అంటే రోజు మార్చి రోజు మనం వాటర్ చేంజ్ చేయాలి. ఆ వాటర్ చేంజ్ చేయాలంటే వాటర్ ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి మొత్తము అగ్రికల్చర్కి మళ్ళీ ఇచ్చాం. ఉల్లి, వెల్లుల్లి, బీట్రూటు, క్యారెట్. ఆయన అన్నాడు అనమాట, ఈ పొలం ఇచ్చిన ఆయన ఈ భూమిలో రాదు అని అంటే పోతే పోనివ్వండి, సీడ్సే కదా, సీడ్స్ కాస్టే కదా పోతుంది అని చెప్పేసి వేసాం. వేస్తే ఒక్కొక్కటి దాదాపు ఏమంటారు కేజీ దాకా ఊరిని అనమాట బీట్రూట్. సో చాలా సంతోషం అనిపించింది. దాంతోపాటు ఇవి కూడా వేసాం, కందగడ్డలు అంటాం కదా, చిల్లగడ్డ దుంపలు. అంటే ఏదైనా వేసాము, ఏమి మళ్ళీ దీనికి కెమికల్ యూరియా డిఏపి అలాంటివి ఏమి వేయకుండా ఏం చేసాం, ఫిష్ వాటర్, దానిలోనే న్యాచురల్గా ఉండే డిఏపి కానీ యూరియా కానీ అలాంటివి ఉన్నాయి కాబట్టి ఆ వేస్ట్ వాటర్తో చాలా బాగా వచ్చింది. అంటే ఏది కూడా వేస్ట్ చేయొద్దు.
ఒక్క ఎందుకంటే మేము 50,000 లీజు అమౌంట్ కడుతున్నాం కాబట్టి ఏది వేస్ట్ చేయొద్దని చెప్పేసి ఏది అంటే ఏటీఎం లాగా ఎనీ టైం మనం అమ్ముకోవాలి అనే ఉద్దేశంతోని చిన్న చిన్నవి అనమాట. చిన్న చిన్న మడుల్లాగా చేయటం, రకరకాల కూరగాయలు అంటే ఇది అయిపోగానే ఇంకొకటి రావడం, ఇది అయిపోయాక ఇంకొకటి రావటం, అట్లా మేము డెవలప్ చేయడం జరిగింది. సో వ్యవసాయం దండగ అనే దగ్గర నుంచి పండగ దాకా తీసుకొచ్చాం. దాదాపు మాకు అన్నీ పోను ఒక 1.5 lakh వరకు పోయింది. ఎందుకంటే కోళ్ళు పెట్టాము. మాకు ఎక్కువ ఫిష్‌తోని బాగా లాభం వచ్చింది. ఫిష్ ఎట్లా అంటే 10 మంత్స్‌కి క్రాప్ వచ్చింది. 10 మంత్స్‌కి ఒక క్రాప్‌కి మాకు అన్నీ పోను 70,000 దాకా ఫిష్‌కే వచ్చినాయి. ఇంకా మిగతావి అంటే కూరగాయలు, ఆకుకూరలు ఇవన్నీ కలిపితే ఒక 30,000, 30,000-40,000 దాకా వచ్చినాయి. ఆనియన్స్ అవి ఇవి. తర్వాత కోళ్ళు ఉండేవి. సో కోళ్ళతోని దాదాపు ఒక 40,000-50,000 దాకా అంటే మాకు అన్నీ పోను అప్రాక్సిమేట్లీ ఒక 1,50,000. సో మాకు ఇక్కడ సీడ్స్ ఒకటే మేము పెట్టింది అంతా. ఇంకా వేరేదేం లేదు. కూలీని వాడలేదు. మేమే పని చేసుకున్నాము. ఈ షెడ్డు ఇవన్నీ ఈజీఎస్‌లో చేసాము. ఇంకా అప్పుడప్పుడు ఏంటంటే కొన్ని బయట నుంచి పశువుల ఎరువు అంటే అప్పట్లో లేవు కాబట్టి మాకు బయట నుంచి తెచ్చేవాళ్ళం. కాబట్టి మాకు పెట్టుబడి అంటూ పెద్దగా ఎక్కువ ఏం ఖర్చు కాలేదు. ఒక లీజు డబ్బులు, ఈ విత్తనాలు డబ్బులు. నిర్మల్ మండల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్మల్ సమీపంలో కొండాపూర్లో ఉన్న ఈ ఫామ్లో తొలుత ఫామ్ పాండ్లో చేపల పెంపకం ప్రారంభించారు. అయితే చేప పిల్లలను తొలుత షెడ్డులో ఉన్న హౌస్లో కొద్దిగా పెద్దగా అయ్యే వరకు పెంచి ఆ తర్వాత పొలంలోని ఫామ్ పాండ్లో వదులుతారు. ఈ క్రమంలో షెడ్డులో ఉన్న హౌస్లో పెరిగే చేపలకు 4-5 రోజులకు ఒకసారి నీరు మార్చాల్సి వచ్చేది. ఆ నీరు వృధాగా పోవడం చూసి వాటిని ఆకుకూరలకు, కూరగాయల మడులకు మళ్లించారు. దీనికి తోడు పెరటి కోళ్లను కూడా పెంచడం వల్ల వాటి ఎరువు కూడా మొక్కలకు వేశారు. అలా ఎటువంటి రసాయనాలు వాడకుండా రోజువారీ ఆకుకూరలు, కూరగాయలు పండించారు. ప్రస్తుతం సీజన్ను బట్టి పలు రకాలను పండిస్తున్నారు. ఫిష్ వాటర్ మంచిగా ఉంటుంది. దాంతో చెట్లు ఏమైనా పెడదాము అంటే ఆర్గానిక్ వ్యవసాయం ఏమో ఎరువులతోటి మందులు యూరియా అట్లా ఏం వాడకుండా చేసుకొని మా అంతా మేము ఇప్పుడు ఎస్హెచ్జి మెంబర్స్ అండర్ విలేజ్లో కూడా ఉంటారు కదా, మార్కెటింగ్ వాళ్ళ ద్వారా చేసుకుంటున్నాం. ఇక్కడ నిర్మల్ వెళ్ళినా కానీ మార్కెటింగ్ చేసేసుకొని లాభాలైనా పంచుకుంటాం. మంచి లాభాలు వస్తున్నాయి. దీంతో మాకు వేరే బీడీలో ఏదో చేసే బాగా ఇది బాగున్నది. కోళ్ళు పెంచుకుంటే కూడా దాంతో లాభాలు ఉన్నాయి. ఇప్పుడు వేరే దగ్గర చికెన్ తీసుకుంటే మందులు ఉంటాయి. ఇప్పుడు మన చికెన్ ఇంటి దగ్గర పెరటి కోళ్ళు పెంచుకుంటే దాంతో పిల్లలకు ఆరోగ్యపరంగా ఉంటుంది, ఇట్లా లాభాలు కూడా ఉంటాయని చెప్పి ఇట్లా వేసుకుంటాం. బీట్రూట్ పెట్టినాము, ఇక్కడ క్యారెట్ పెట్టినాము, పుదీనా, పాలకూర, మెంతి ఇట్లా ఏ సీజన్ అప్పుడు అది పెట్టినాము. సీజన్ని బట్టి వంకాయలు పెట్టినాము. వంకాయలు కూడా కాపు బాగా నచ్చింది. వంకాయలు, బెండకాయలు, తీగ జాతి చెట్లు కూడా పెట్టినండి. దాంతో అట్లా ఒకటి చేసుకుంటా పోతే ఇప్పుడు అందరం లేడీస్ కాబట్టి ఐడియా వచ్చింది. మన తోటలో కూడా వేసుకుంటాం కదా, అది చేస్తున్నాం కదా, ఇంకొకటి ఇది కూడా వేస్తే బాగుంటుంది అని ఇట్లా సలహాల మీదకి చేసినాం. మనం ఈ టైంలో ఇది వేయాలా, ఈ టైంలో ఇది వేయాలా అని చెప్పేసి వేస్తాము. కూరగాయల టైంలో కూరగాయలు, ఇప్పుడు నువ్వు పంట అయితే నువ్వు వేసినాము, అట్లా ఏ పంటకు ఏది వస్తుంది అని చెప్పేసి అట్లా వేస్తాము. అట్లా ఆలోచన చేసుకొని అట్లా కూరగాయల టైంలో కూరగాయలు, ఏదైనా కొత్తిమీర, మెంతెం కూరలు కూడా అట్లా తీసుకున్నాము. పూల చెట్లు, మళ్ళీ పండ్ల చెట్లు పెట్టినాము. ఇట్లా ఇవి ఇప్పుడు నువ్వు సీజన్ అన్నట్టు, ఇప్పుడు నువ్వు సీజన్కు నువ్వు ఉంటుంది. ఐకమత్యం ఉంటేనే ఇట్లా జరుగుతుంది. మండల సమాఖ్య నుంచి మళ్ళీ గ్రూప్ నుంచి కూడా మన గ్రూప్ వాళ్ళందరూ మళ్ళీ మనం ఎంత 22వ తారీఖు మాది మండల సమాఖ్య మీటింగ్ ఉంటుంది. చేపలు మన ఒకసారి 350 పోతాయి, 400 పోతుంది కేజీకి. అంటే రేటు ఒక తీరు ఉండదు కదా మేడం, అట్లా 500 కూడా పోవచ్చు. దీనిలో పెద్దగా పని అంతా రోజు కష్టపడి చేసేంత లేదు. మనకి ఇక్కడ ఏంటంటే వరి ఎక్కువ ఎందుకు వేస్తారంటే దానిలో పని తక్కువ ఉంటుంది. ఏం చేస్తారు, వరి అనగానే నీళ్లు పట్టడం, నాటేయడం, మధ్యలో ఎప్పుడైనా కలుపు, ఇప్పుడు మళ్ళీ ఇంకేంటంటే గడ్డి మందులు లాంటివి చేయడం అట్లా అవుతుంది. ఇక్కడ కొంచెం పని ఉంటుంది కానీ డబ్బులు ఎక్కువ, ప్రాఫిట్ ఎక్కువ ఉంటుంది. సో ఒక కుటుంబం అయితే చేసుకోవచ్చు ఈజీగా. బయట వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు రకరకాల ఇప్పుడు వీడింగ్ తీసే యంత్రాలు వస్తున్నాయి, చక్కగా అట్లా ఉన్నాయి కాబట్టి మనకి ఎక్కువ కష్టం ఏమవుతుందంటే వీడింగ్, ఈ కలుపు అనేది మనకి పెద్ద సమస్య ఉంటుంది. సో అది ఒకటి అధిగమిస్తే మనకి పెద్ద ఇది ఉండదు. అయితే ఒకటే వేయొద్దు, మార్పిడి. ఇప్పుడు ఈ బెడ్ ఉంది, అన్ని రకరకాల బెడ్స్ లాగా చేసుకుంటే ఏమవుతుందంటే ఆ కాలువలు చేయటం మూలన ఆక్సిజన్ అనేది మంచిగా అవతల ఇవతల వాటికి అన్నిటి దొరుకుతుంది.
ఇక్కడ మీరు చూస్తే పెద్ద మడేస్తారు, ఒకటే ఒక గట్టు పెడతారు. సో అది కరెక్ట్ కానేది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే చిన్న చిన్న చేసుకొని పంట మార్పిడి అంటే ఇవి జరుగుతున్నాయి, ఇది అయిపోయేలోపు ఇంకోటి రావాలి, ఇది అయిపోయేలోపు ఇంకోటి రావాలి. అట్లా ఏమవుతుందంటే మార్కెట్ సమస్య ఉండదు. మనం ఏం చేస్తాము, ఇప్పుడు వరి ఉంది మొత్తం చేసేసి రోడ్ ఎక్కుతాం కొనమని. అట్లా కాదు, నువ్వు ఏంటంటే నువ్వు అమ్ముకునే పంట కోసం నీ దగ్గరకు వచ్చి వెంటబడి కొనాలి. ఇక్కడ చేసిన దానిలో మోడల్ ఏంటంటే ఇక్కడ చెరువు పెట్టాం, దాని మూలన ఏమవుతుందంటే ఆ పామ్ ఫండ్ ఎన్ఆర్ఈజీస్లో చేసుకోవచ్చు. దాంతో ఏమవుతుంది, గ్రౌండ్ వాటర్ లెవెల్స్ అనేది మంచిగా ఉంటాయి. కొంతమంది చాలా రైతులు ఏం చేస్తారంటే గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరగాలి అవన్నీ చూడరు. అంత పామ్ ఫండ్ వేస్ట్ అయిపోతుంది, మాకు ఆ భూమిలో ఏదైనా వేయొచ్చు కదా అనుకుంటారు. అది చాలా తప్పు. అది ఏంటంటే ఆ పామ్ ఫండ్ వేస్తే నీకు ఈరోజు వాటర్ ఉండొచ్చు, నీ ఫ్యూచర్కి వాటర్ ఉండాలంటే భూగర్భ జలాలు ఇంకాలి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ చెప్పేది ఏంటంటే నీకు ఒక 10% నీ భూమిలో 10% చెరువు ఉండాలి. ఫస్ట్ ఏమంటారు, కోటి విద్యలు కోటి కొరకే అన్నట్లు ఏం చేసినా మనం ఫుడ్ కోసమే పనిచేస్తాం కాబట్టి ఆ ఫుడ్ అనేది ఆరోగ్యకరంగా అందించాలనేది ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మ్ యొక్క ఉద్దేశం. సో అది కొంతవరకు సక్సెస్ అయింది. తిన్నవాళ్ళు కూడా ఏమని చెప్తారంటే ఆకుకూరలు అవి తిన్నవాళ్ళు, మేడం అసలు వేయగానే ఇట్లా కరిగిపోతుంది, మగ్గిపోతున్నాయి. వంకాయలు ఉండే మొన్నటి వరకు, అంటే క్రాఫ్ట్ అంతా మళ్ళీ చేంజ్ చేస్తూ ఉంటాం. వంకాయలు కూడా చెప్తున్నామట, పురుగు మందులు కొట్టాం కాబట్టి అక్కడక్కడ పుచ్చులు ఉంటాయి. వాళ్ళు చెప్తున్నాను, మేము చిన్నప్పుడు ఇట్లాంటి వంకాయలు తినేవాళ్ళం, ఎంత టేస్ట్గా ఉన్నాయో, పుచ్చులు ఉండేవి కట్ చేసి వండేవాళ్ళం. అట్లా టేస్ట్ వచ్చింది మేడం, ఎంత బాగా చేస్తున్నారు అని. అసలు ఎంత అంటే పెట్టిన 5 minutesలో అమ్ముడుపోయాయి అనమాట. మళ్ళీ రేట్ ఎక్కువ, బయట వంకాయలు 20 రూపాయలు ఉంటే మేము 40 రూపాయలకి అమ్మేవాళ్ళం, ఎందుకంటే చాలా కష్టమయ్యేది కదా. సో అట్లా ఉండేది. సో మంచి ఫుడ్ ఇచ్చామనే ఒక తృప్తి ఉంది. దాంతోపాటు మమ్మల్ని నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయిలో కూడా ఈ ఇంటిగ్రేటెడ్ ఫార్మ్ తీసుకెళ్ళింది. లేకపోతే ఎక్కడ నిర్మల్, ఎక్కడ ఢిల్లీ. సో మా వాళ్ళు వెళ్ళడం అనేది కూడా నాకు చాలా సంతోషం. వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళాను. సో అది చాలా, అంటే నేను డిఆర్డిఓ వచ్చినందుకు నాకు నా జీవితం ఏమంటారు, నా జన్మ చరితార్థం అయిపోయింది అనుకుంటున్నాను. పంటలైతే పండించారు, మరి ఎలా అమ్మారు? మార్కెట్ ఆదరణ బాగుందా అంటే పంటను తీసుకుపోయిన గంటల వ్యవధిలోనే సరుకంతా అమ్ముడుపోయే పరిస్థితి. ఇది మహిళల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. ఇతర పనులకు తోడు రోజు కొంత సమయం ఫామ్ పనులు కూడా చేస్తూ అదనపు ఆదాయాన్ని సైతం పొందుతున్నారు ఇక్కడి మహిళలు. క్యాడర్ని పక్కన పెట్టి అందరూ కలిసి పనిచేసి ఇది మా విజయం అని ఇంటిగ్రేటెడ్ ఫామ్తో సగర్వంగా సమాజానికి చాటి చెప్పారు. ఇక క్యాడర్ అనేది లేదు, అందరు చక్కగా కష్టపడి పనిచేసేవాళ్ళు. అమ్మడానికి కూడా మా కలెక్టర్ గారు కలెక్టరేట్లోనే పెట్టేవాళ్ళం అన్నట్టు. మండే మాకు గ్రీవెన్స్ ఉంటుంది కదా, ఆ గ్రీవెన్స్లో తీసుకొచ్చి ఫ్రెష్ కూరగాయలు అనగానే హాట్ కేక్స్ లాగా వితిన్ ½ అవర్లో అమ్ముడుపోయాయి. ఆ తర్వాత ఏం చేసేవాళ్ళు, మార్నింగ్ గ్రౌండ్స్లోని వీళ్ళు వాకింగ్కి అలా వస్తారు కదా, అక్కడ పెట్టేవాళ్ళం అనమాట లీఫీ వెజిటబుల్స్. అసలు ఎట్లా అంటే ఒక 5 minutesలో తీసేసుకునేవాళ్ళు. సో మాకు మార్కెటింగ్ ప్రాబ్లం రాలేదు. నేను ఎక్కడో చదివాము, ప్యాషన్ ఫుడ్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఉండి కీమోథెరపీ తీసుకున్న వాళ్ళు ఈ జ్యూస్ తీసుకుంటే చాలా రిలీఫ్ ఉంటుంది, దీనిలో కూడా విటమిన్స్ బాగా ఉంటాయి అని చెప్పేసి చదవడం జరిగింది. సో మేమేం చేసాము, బయట ఎక్కడో ఆన్లైన్లో ప్యాషన్ ఫ్రూట్స్ తెప్పించి సీడ్స్ ఫస్ట్ వేసాము, అసలు వస్తాయా రావా అని ట్రయల్ వేస్తే చక్కగా అన్ని సీడ్స్ వచ్చినాయి. ఒక 1 month నుంచి ఫ్రూట్స్ కూడా వస్తున్నాయి. ఇక దాన్ని ఏం చేసామంటే స్టెమ్స్ కట్ చేసి మన జీపీ నర్సరీలో పెట్టాం. సో 90% జర్మినేషన్ వచ్చింది, చిన్న చిన్న ప్లాంట్స్ లాగా అయినాయి. ఇది కనీసం నా ఉద్దేశం ఏంటంటే ఒక 100 మొక్కలు మనం ఇవ్వగలిగిన 100 మందికి వెళ్తుంది, 100 ఫ్యామిలీలు దీనివల్ల మంచిగా అవుతాయి. ఇంకోటి కొత్త ఫ్రూటు అప్పట్లో ఉండేయేమో కానీ నిర్మల్లో అయితే నేను చూడలేదు ఇప్పటిదాకా. ఎట్లా అంటే ఫస్ట్ ఎవరికి నచ్చలే, మార్పు అనేది ఎప్పుడు కూడా ఒక రోజులో రాదు కదా, మార్పు అంగీకరించబడదు, తర్వాత స్వీకరించబడుతుంది. సో అంగీకరించలే. అఫ్కోర్స్ చిన్న సైజ్ విప్లవం కూడా నా మీద రేపారనమాట, మేడం లేని అన్ని చేయిస్తున్నారు మా మీద. అంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఏ దానిలోనైనా కానీ మనం సినిమాల్లో కూడా విలన్స్ ఎట్లా ఉంటారో వాళ్ళు వాంటెళ్ళి చేసింది కాదు, ఇవన్నీ అవసరమా మనకి, ఇవి అసలు ఇది ఏమన్నా ఉందా చేయాలని అట్లా అంటారు. ఇప్పుడు చూడండి, ఇది మనం స్టార్ట్ చేసాము, ఇప్పుడు మొత్తం చేసేయాలి అంటే న్యాచురల్ ఫార్మింగ్ వైపు వెళ్ళండి అని స్టేట్ గవర్నమెంట్ మాకు గైడ్లైన్స్ ఇచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు దానిలోని కసరత్తు చేయాలి. సో ఫస్ట్ ఎప్పుడు అంగీకరించాలి అంత తొందరగా, వాళ్ళని మోటివేషన్ చేసి మేడం ఏంటి మనం పని చేయటం ఏంటి, ఈ కలుపులు తీయటం ఏంటి అని అంటే మేము చూయించాం చేసి.
సో డిఆర్డిఓ మేడమే వచ్చి కింద కూర్చొని చేస్తుంది. ఇప్పుడు డిపిఎంస్ వాళ్ళ ఏజ్ ఎంత ఉన్నా కానీ వాళ్ళు కూడా చక్కగా కూర్చొని మెంతికూర కట్ చేసి కట్టలు కట్టేవాళ్ళం అందరం కూర్చొని ఇదే ప్లేస్లో చక్కగా కింద కూర్చొని. సో వాళ్ళ బాస్ చేసినప్పుడు ఆబ్వియస్లీ చేయాల్సి వచ్చేది. ఆ తర్వాత వాళ్ళు దానిలో ఏంటంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. నేను ఇంకా ఏమనుకున్నామంటే ఇది కొంచెం గ్రో అయిన తర్వాత మన స్కూల్ పిల్లలని తీసుకొచ్చి వాళ్ళతో హార్వెస్ట్ చేయించాలనేది అనుకుంటున్నాను నేను. ఎంతో మంది మహిళలు స్వయం సహాయక సంఘాలుగా మారి తమ ఆలోచనలను ఆచరణలో పెట్టుకొని ఆర్థికంగా నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ తో పాటు స్వయం శక్తిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నారు. 12,000 సంఘాలు, ఆ సంఘాల్లో 1,50,000 మంది మహిళలు. ఇది నిర్మల్ మహిళా శక్తి. తమ స్వశక్తితో ఎదగాలనుకునే క్రమంలో సంఘాల ద్వారా రుణాలు తీసుకొని స్వయం ఉపాధి పెట్టుకొని సమయానికి తీసుకున్న రుణాలకు కిస్తీ చెల్లిస్తూ గ్రామాన వెలుగు పూలై వికసిస్తున్నారు మహిళా సంఘాల సభ్యులు. నేను సంఘంలో చేరి 10 సంవత్సరాలు అవుతుంది. అందులో లోన్ తీసుకున్నాము. ఇన్ని రోజులు ఏదో ఒక దానికి ఉపయోగించుకున్నాము. కానీ ఏంటంటే మా స్వశక్తితో మేము ఎదగాలని అంటే CCL లోను, బ్యాంక్ లోను, శ్రీనిధి లోను ఇట్లా ఒక 5-6 lakhs తీసుకొని సూపర్ మార్కెట్ పెట్టుకున్నాం మేడం. ఈ సూపర్ మార్కెట్ పెట్టుకొని ఇప్పుడు సంవత్సరం అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ మేము పెట్టుకున్న తర్వాత కూడా ఇంకొంతమంది కూడా కొన్ని బిజినెస్ చేయాలని నిర్ణయించుకున్నారు. అంటే మా విలేజ్లో బిర్యానీ ప్యాంట్ కూడా పెట్టుకున్నారు మేడం. మళ్ళీ ఫ్యాన్సీ స్టోర్స్ అంటే చీరలు, డ్రెస్లు అట్లా కూడా అది కూడా పెట్టుకున్నారు. మళ్ళీ నెక్స్ట్ బ్యాంగిల్స్ అది కూడా ఆల్రెడీ ఉంది షాపు, వాళ్ళు కూడా పెట్టుకున్నారు. మిల్క్ అయితే అన్ని తేడాలు ఉన్నాయి కదా అలా, కల్తీ తేడాలు ఉన్నాయి కదా, అందుకే దీన్ని చేసుకుందాము, చూద్దాం, బయట మార్కెటింగ్ ఇవన్నీ చూద్దామని వేసినాం. 3 రకాల పన్నీరు, దాంతోపాటు పిండి వస్తుంది కదా మేడం, దాంతో మురుకులు చేసుకుందామని చూస్తున్నాం మేడం. 2 ఏళ్ళు అనుకో చేయబట్టి. అంతకుముందు మేము బీడీలు చేసినాం. ఇప్పుడు బీడీలు చేస్తే అప్పుడు 150 ఉండే, ఇప్పుడు 200 అయినాయి. 200 అయినాయి. ఇప్పుడు చేస్తలేము. అప్పుడు అవి చేసినాం, ఇప్పుడు ఇది చేస్తున్నాం. హైదరాబాద్కి మేడం వచ్చింది, మాకు లోన్ ఇచ్చింది. లోన్ డబ్బులతో తెచ్చుకున్నాం మేము. ఇది గుజరాత్కి వెళ్ళి వచ్చింది, 1,00,000 రూపాయలు వచ్చింది. సామాన్ తీసుకొచ్చుకున్నాం, సామాన్ ఇడికి వెళ్ళి తీసుకొచ్చుకున్నాం, హైదరాబాద్కి వెళ్ళి అది తీసుకొచ్చుకొని ఇప్పుడు పని నడిపించుకుంటున్నాం. దాదాపు మాకు 504 VOAలు ఉన్నాయి. 504 VOAలలో గ్రూప్స్ వచ్చేసి 12,000 పైచిలకు గ్రూప్స్ ఉన్నాయి. దాదాపు 1,50,000 వరకు మాకు మెంబర్స్ ఉన్నారు. ఈ నిర్మల్లోని ఈ మండల సమాఖ్యలోని 28 గ్రూప్స్ ఉన్నాయి. 28 VOAలు ఇది మండల సమాఖ్య కంట్రోల్లో ఉన్నారు. సో దీంతో పాటు ఏంటంటే ఒక్కొక్క మండలం ఇప్పుడు కడెం చూస్తే కడెంలోని ఏంటంటే ఫిష్ ఎక్కువ, అక్కడ ఫిష్ అనేది డ్యామ్ ఉంది కాబట్టి అక్కడ ఏం చేసాము, కొన్ని NGOs ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించాము. ఏది పికిల్స్ చేయడం కానీ మంచిగా ప్యాకింగ్ చేయటము, అట్లా చేసేసరికి వాళ్ళు ఫిష్ పికిల్స్ అనేది బాగా చేస్తున్నారు. విప్ప గింజలు దొరుకుతాయి, దాంతో ఆ సీడ్తోని ఆయిల్ చేసే యూనిట్ కూడా పెట్టాము. అప్పుడు ITDA మాకు వాళ్ళు ఇచ్చిన ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ మేము అది కూడా మంచిగా రన్ అవుతుంది. అంటే అది ఎట్లా అంటే మేము ఆన్లైన్లో కూడా పెట్టితే పోయేటట్లుంది, అంత బాగా ప్యాకింగ్ కానీ. వనసిరి అనేది మా బ్రాండ్. సో వనసిరి అనే దాంతో పేరుతో పాటు ప్రతి ప్రోడక్ట్స్ కూడా మేము అది పెట్టి అమ్ముతున్నారు. అట్లనే కొన్ని FPOs ఉన్నాయి మాకు. FPOs ఏంటంటే వీళ్ళు మహిళా రైతులందరూ కలిసి ఒక గ్రూప్ లాగా క్రియేట్ అయ్యి వాళ్ళు వచ్చే అగ్రికల్చర్కి సంబంధించి వాళ్ళ పొలాలకి మెడిసిన్స్ తెప్పించుకోవడము అట్లా వేసి తర్వాత ఏం చేసామంటే ఒక మంచి రైస్ని మేము లాస్ట్ ఇయర్ అమ్మాము. అది ఎట్లా అంటే మార్కెట్లోని మనము చూస్తాము పాలిషింగ్ చేసి అవి చేసి తక్కువ పాలిష్తోని ఆ రైస్ ఈ రైస్ కాకుండా అంటే కడెము, దస్తూరాబాద్ అటు సైడ్ రైస్ చాలా బాగుంటుంది. ఖానాపూర్, బ్యాడీ అక్కడ వాటరు మంచిగా ఉంటుంది కాబట్టి అక్కడ పండే రైస్ చాలా బాగుంటుంది. కొన్ని బ్రాండ్స్ ఉంటాయి కదా, అట్లా చాలా మంచిగా ఉంటుంది అనమాట. అట్లా అమ్మితే అది కూడా చాలా అనూహ్యమైన స్పందన వచ్చింది. లోకేశ్వరం మండలం అనగానే పిండి వంటలు గుర్తొస్తాయి. ఆ అమ్మాయి తయారు చేసే పిండి వంటలు ఫారిన్ కంట్రీస్కి కూడా ఎక్స్పోర్ట్ అవుతాయి అన్నమాట. సో అట్లా బాసర్ అనగానే జూట్ బ్యాగ్స్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మా కలెక్టర్ గారు చాలా ఇంట్రెస్ట్ ప్రోగ్రామ్ అనమాట. కలెక్టర్ గారు జూట్ బ్యాగ్స్, ఎందుకంటే అక్కడ బాసర టెంపుల్ ఉంది, ప్లాస్టిక్ ఎరాడికేషన్ చేయాలనే ఉద్దేశంతో జూట్ బ్యాగ్ని ఎంకరేజ్ చేయండి అని చెప్పేసి అక్కడ కొంతమందికి ట్రైనింగ్ ఇప్పించి జూట్ బ్యాగ్ యూనిట్ ఒకటి పెట్టించాం. సో అది కూడా చాలా మంచిగా సక్సెస్ఫుల్గా ఉంది. ఇట్లా
ప్రతిదీ ఒక్కొక్క మండలానికి ఒక్కొక్కటి అని చెప్పేసి ఒక్కొక్క గ్రూప్ని బాగా ఎంకరేజ్ చేయడం, వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి చెప్పడం కానీ ఏదైనా చేయడము అట్లా బాగా అవుతుంది. సంఘాలలో చేరాక మహిళల జీవితాల్లో వచ్చిన మార్పు వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. మహిళ ఒక అడుగు ముందుకు వేసే క్రమంలో నీ వెనక మేమున్నామంటూ నిలిచి ఆర్థికంగా సంఘాల ద్వారా అందించే రుణం ఎంతటి భరోసా ఇస్తుందో, దాని ఫలితం ఎలా ఉంటుందో వీరి మాటలే నిదర్శనం. రోజంతా నేను బీడీలు చుట్టేస్తే పొగ, దగ్గు, పిసుకుడికి మొత్తం తల పట్టేస్తుంది, మొత్తం ఛాతీలకించి ఊపిరితిత్తులు అన్ని ఖరాబ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే బీడీలు పక్కకు పెట్టేసి వ్యవసాయ రంగాన్ని చూసుకున్నాను. నేను బలరు కొనుక్కున్న 4 ఆదాయం మంచిగానే ఉన్నది. బలరు 4 అయినాయి. వ్యవసాయం మీద నేను గ్రిప్ సాధించుకున్నా. నాకు దేవుడి దయ వల్ల బ్యాంకు వాళ్ళు కూడా సహాయం బాగా చేసిండ్రు. కానీ ఆడవాళ్ళ చేతిలో డబ్బులున్నా పొదుపుగా వాడాలా, అది ఆలోచించి వాడాలా. ఆలోచించి వాడితేనే ఏదైనా ఫలితం ఉంటుంది. ఇప్పుడు మా ఆయన డబ్బులు 4 బలరు లీటర్ల పాలంటే ఒక్క 10,000 దాకా వస్తాయి. నాకు వస్తాయి. సగం చిట్టీలు వేస్తా, సగం డోకరాలు కడతా. అది సగం నయ్యి ఉంటాయి కదా పనులు, అవి ఇంట్లో యూజ్ చేసుకుంటాను. అది కంప్లీట్ అయిపోతుంది. దాన్ని నాకు పెద్ద రిస్క్ ఉండదు. నేను భర్తకు భార్య సపోర్టింగ్ ఉండాలా, భార్యకు భర్త సపోర్టింగ్ ఉండాలా. సపోర్టింగ్ లేనిది మాత్రం అస్సలు ఏది కూడా కాదు. ఉమెన్ అంటే ఇంట్లోనే ఉండిపోకుండా ఏదైనా చేస్తే మన మాటకి కూడా విలువ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా అవసరం పడే ఇంట్లో అంటే ఇప్పుడు మనం ఒక లోన్ ద్వారా ఇట్లా వేసుకుంటున్నామంటే ఇంట్లో కూడా గౌరవం ఉంటుంది. లేకపోతే మన సంపాదన ఏం లేకుంటే నువ్వేం చేస్తావు, నీకు ఎందుకు చెప్పాలని ఉంటుంది. ఇప్పుడు మన సంపాదన కూడా మనం సంపాదిస్తున్నాము. ఏమైనా అవసరం పడే అంటే మన ఇంట్లో పిల్లల చదువులకు కానీ పెళ్ళిళ్ళకి కానీ మన సంపాదన కూడా తోడవుతుంది. కాబట్టి మనకు రెస్పెక్ట్ ఇస్తారు, ఇంట్లో రెస్పెక్ట్ ఇస్తారు, బయట రెస్పెక్ట్ ఇస్తారు. ఇట్లా మన కాళ్ళ మీద మనం నిలబడి ఇంకొకళ్ళకి ఇట్లా మనం ఆదర్శంగా నిలబడాలి. మేము పిండి గిన్నె కూడా తీసుకున్నాము PMFMI ద్వారా. దాంతో కూడా లాభాలు ఇప్పుడు సబ్సిడీ ద్వారా తీసుకున్నాం. లాభాలు ఉంటాయి. ఒక రోజుకి ఎంత లేదనుకున్నా 200, రోజు మొత్తం చేస్తే బిడిలు చేస్తే 200 వస్తుంది. ఇప్పుడు ఒక 2 గంటలు గిన్నె పట్టుకున్నా కూడా 200 వస్తుంది. మసాలాలు పెళ్ళిళ్ళ సీజన్ అయితే మసాలాలు పడితే 1000 రూపాయలకు తక్కువ రావు. అట్లా అంటే కొత్తగా ఆలోచించి ఏదైనా అభివృద్ధిగా చేయాలని, ఇంకెవరైనా అట్లా కూడా వేసుకోవాలని. పూర్వకాలంలో రైతులు తమ వరి పంట కోయగానే తొలుత కోసిన కంకులని ఇలా ఒక తోరణంగా మార్చి గుమ్మానికి కట్టుకునేవారు. తమ ఇంట్లో ధాన్యలక్ష్మి ఎప్పటికీ ఇలానే ఉండాలని మనసారా కోరుకునేవారు. ఈ ధాన్యం కంకులను తినడానికి పక్షులు, పిచ్చుకలు, రకరకాల పక్షులు అనేవి వాళ్ళ ఇంటికి వచ్చేటివి. అయితే రాను రాను ఈ సాంప్రదాయం పూర్తిగా కనుమరుగైపోయింది. ఈ స్వయం సహాయక బృందంలోని మహిళలు మళ్ళీ ఈ సాంప్రదాయానికి పునర్జీవం పోస్తున్నారు. మరుగున పడ్డ సాంప్రదాయానికి మళ్లీ జీవం పోసి దాన్ని మహిళలకు ఉపాధి వనరుగా మార్చారు ఇక్కడి DRDO ప్రాజెక్టు డైరెక్టర్. వరి కుచ్చులను తయారు చేయడం తొలుత తాను నేర్చుకుని తన సిబ్బందికి నేర్పి వారి ద్వారా మహిళా సంఘాలకు శిక్షణ ఇప్పించి వరి కుచ్చులు అల్లడంలో వారిని నిష్ణాతులను చేశారు. తద్వారా ఇప్పుడు నిర్మల్ వరి కుచ్చులకు అన్ని ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉంది. కేరళలోని, తమిళనాడులోని ఇలాంటివి చేసి వాళ్ళకు ఒక బిజినెసే ఉంటుంది చాలామంది ఫార్మర్స్కి అని చెప్పి యూట్యూబ్లో చూసాను. చూసిన తర్వాత అరే ఇక్కడ వరి బాగా పండుతుంది, మనం ఎందుకు చేయకూడదు అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్స్లో ఏమేమైతే ఉన్నాయో అవి డౌన్లోడ్ చేసుకోవాలి. ఒక 2 డేస్ ఏంటంటే అల్లిక అనేది కరెక్ట్గా రావట్లేదు అన్నమాట. అట్లా ఫస్ట్ నేనే ప్రాక్టీస్ చేసి తర్వాత ఇక్కడే పక్కనే వీళ్ళందరినీ కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇచ్చాం. ఇప్పుడు నేనన్నా సరిగా అల్లనేమో కానీ మా వాళ్ళు టక అల్లేస్తారు. ఇంకోటి మా ప్రోడక్ట్స్ SP గారు కూడా ప్రమోట్ చేస్తారు. మేము వరి కుచ్చులు అవి చేసినప్పుడు చక్కగా వెళ్ళి అందరు కొనండి ప్రెస్కి కూడా ఇచ్చారనమాట. మీరు అందరూ ఇట్లా అంటే వరి కుచ్చులు అనేది ఏంటంటే మనము పర్యావరణ పరిరక్షణ, పిచ్చుకలు అనేది అంతరించిపోతున్నాయి. సో అంతరించిపోతున్నాయి కాబట్టి వాటి పరిరక్షణ కోసము ఇంకా ఒక ఉపాధి. ఇప్పుడు వరిని తీసి అమ్మితే ఏమొస్తుంది మేడం, ఒక మడి అంతా వరి తీస్తే హార్డ్లీ 2,000 కూడా రావు. 2,000 కాదు, 2,000 ఒక 2,000 రావు. 2,000 వచ్చేదాన్ని మేము ఏం చేసాం, ఒక 300 దానిలోని దాదాపు ఒక 500 దాకా అవుతాయి వరి కుచ్చులు. ఒక్కొక్కటి 300 మాకు అన్ని పోను కానీ 50,000 దాకా మిగులుతుంది అనమాట. అట్లా చేయగలిగాము. ప్రస్తుతం నిర్మల్లో ఏ మండలానికి వెళ్ళినా, గ్రామాలకు వెళ్ళినా ప్రతి చోట మహిళా సంఘాల సక్సెస్ స్టోరీస్ కనిపిస్తాయి. ఇవి ఒక్కరోజుతో వచ్చినవి కావు. అవిశ్రాంతిగా వారి మేలు కోరి శ్రమిస్తే సాకారమైన కలలు. అలా వీరి అభివృద్ధిని ఆకాంక్షించి ఉన్నతాధికారులంటే ఏసీ రూములకే పరిమితమైపోతారు అన్న మాటను చెరిపేస్తూ వాళ్లలో ఒకరిగా మారి అనేక అంశాలను వాళ్ళకి నచ్చచెప్తూ
వారు బాగుపడే దారులు వెతికే ప్రయత్నంలో నిమగ్నమై ఉండే అక్కడి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ది. మహిళా సంఘాల విజయంలో వీరి పాత్ర చాలా కీలకం. ఎక్కువ ఇక్కడ బీడీలు లేదే వ్యవసాయం పనులు ఉన్నన్ని రోజులు పనికి వెళ్తారు. ఖాళీగా ఉన్న టైంలో బీడీలతోనే ఉండేది. సో ఇప్పుడు బీడీల నుంచి కొంచెం బయటకు తీసుకురాగలుగుతున్నాం. ఇప్పుడు కూడా కొంతమంది చేస్తారు, ఎందుకంటే 100% మేము వాళ్ళలో మార్పు తీసుకొచ్చామని చెప్పలేము. 70% వరకు అయితే మానిపోయారు. మేము ఏం చేసామంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎట్లా చేసేవాళ్ళమంటే ఏదో ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లోని కూర్చోబెట్టి చేయడం అనేది కాకుండా ఈవినింగ్ టైం అందరూ రిలాక్స్ ఉంటారు కదా, ఈవినింగ్ 7-8 మధ్యలో టీమ్స్ లాగా పెట్టేసి రేలా అనేది ఒకటి టైటిల్ పెట్టి రూరల్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ లైవ్లీహుడ్ క్రియేషన్ అనమాట. రేలా అనేది ఒక టైటిల్ పెట్టుకొని ఈవినింగ్ టైంలో అనమాట ఎక్కడైతే ఇది జరుగుతుందో అక్కడ పెట్టేసి వాళ్ళతో కింద కూర్చొని చక్కగా గ్రామ సభలు అయితే ఎలా మనం కూర్చుంటామో, మనం ఇంట్లో ఒక ప్రోగ్రామ్ ఫంక్షన్ అయితే అందరం కూర్చొని అట్లా మాట్లాడుకొని వాళ్ళ మనసులో ఏముంది అని తెలుసుకోవడం, మేము ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, మీకు ఎట్లా ఇంకా బాగుంటుందని అంటే వాళ్ళకి చేరువ అయ్యేటట్లు చేసాం. సో దాంతో చాలా వరకు వాళ్ళు ఏమంటారు వాలంటీర్గానే స్వచ్ఛందంగానే వాళ్ళు ముందుకొచ్చారు. నెక్స్ట్ ఏంటంటే ఇది ఎక్స్పాండ్ ఎక్స్పాండ్ చేసేసి అంటే ప్రతి మండలంలోని కనీసము ఒక మా మహిళా రైతులతోని వాళ్ళ భూమిలోని ఈ మోడలు ఎస్టాబ్లిష్ చేయాలనేది ఒక్కొక్క దగ్గర ఉంది. అంటే 5 లేయర్ సిస్టము ఇప్పుడు మేము చూసాము. కొంతమంది ప్రైవేటు ఇప్పుడు చూడండి సిటీలలో సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసి వాళ్ళు చేస్తే మనం ఉన్న భూమిని ఎందుకు మనం యూటిలైజ్ చేసుకోకూడదు అనేది నాది. సో దాంతో ఏంటంటే ప్రతి మండలంలోని ఒక 50% ఈ ఇయర్ 25%, నెక్స్ట్ ఇయర్ అట్లా ఎక్స్పాండ్ చేసుకుంటూ ఇంటిగ్రేటెడ్ అనేది డెవలప్ చేయాలి. అది ఇటు ఐకేపీ ఇటు ఈజీఎస్ 2 డిపార్ట్మెంట్ల సమన్వయంతో. అంటే ఇప్పుడు మేము ఈజీఎస్ నుంచి ఇట్లా షెడ్లు కట్టిస్తాము. వీటిలో పెంచుకోవడానికి జంతువులు ఏమైనా కొనాలి అంటే ఆవులు కానీ ఇట్లా డైరీ కానీ కోళ్ళు కొనాలంటే మనం బ్యాంక్ లింకేజీ నుంచి లోన్స్ ఇస్తాము. సో ఇట్లా ప్రతి మండలంలోని ఎక్స్పాండ్ చేయాలనేది ఆల్మోస్ట్ దాదాపు ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూసి పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, మంచి సక్సెస్ఫుల్గా కూడా రన్ అవుతున్నారు. వాళ్ళు ఏంటంటే ఇంకొక యూనిట్ పెట్టుకోవాలి, మేము ఫిష్ అయితే వాళ్ళు చెప్తున్నారు మేము ఒకటి సరిపోట్లే ఇంకొక యూనిట్ పెట్టుకోవాలి, మేము ఇంకోటి పెట్టుకుంటాము అని చెప్తున్నారు అన్నమాట. మహిళల చైతన్యంతోనే గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య కళ త్వరితగతిన సాకారమవుతుంది. ఎందుకంటే ఏ ఇంట్లోనైతే మహిళ స్వశక్తితో ఎదిగే ప్రయత్నం చేస్తుందో ఆ ఇల్లు ఆర్థికంగా క్రమశిక్షణగా ఉంటుంది. ఆ ఇంట్లో కొత్త ఆలోచనల వెలుగులు ప్రసరిస్తాయి. అలాంటి వెలుగురేఖలు సమైక్యమైతే అవి ఆ ఇళ్లలోనే కాదు సమాజానికి కూడా కాంతిని పంచుతాయి. ఇది సాధారణ మహిళల అసాధారణ సమైక్య శ్రమ విజయం. చిత్తశుద్ధి గల అధికారుల సహకారం తోడుంటే అవకాశాల భరోసాతో అతివ ఎలా ముందుకు వెళ్ళగలదు అని నిరూపించే వాస్తవం. కెమెరామెన్ సతీష్తో రమా, బిగ్ టీవీ, కొండాపూర్, నిర్మల్ నుండి. For more videos like this, subscribe Big TV channel.